ప్రాచీన యుగ విద్య. చరిత్రకారులు భారతదేశ చరిత్రను 3 భాగాలుగా విభజించారు. అది మొదటిది ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. ఈ విధంగా 3 భాగాలుగా విభజించారు. ఇప్పుడు ఆధునిక చరిత్ర. స్వతంత్రం ముందు బ్రిటిష్ మధ్య, స్వతంత్రానంతరము ఈ విధమైన విద్యను గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలంలోనే విద్యను 2 భాగాలుగా విభజించారు. మొదటిది వేద విద్య, రెండవది బౌద్ధ విద్య. వేద విద్యను 2 రకాలుగా విభజించారు. తొలి వేద విద్య కాలం క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 సంవత్సరాల మధ్యకాలంలో. మలివేద కాలం క్రీస్తు పూర్వం 1000 నుండి 600 సంవత్సరాల మధ్యకాలంలోన జరిగింది. తొలి వేద కాలంలో అందరికీ విద్యా సౌకర్యం కలదు. మలివేద కాలం వచ్చేసరికి సమాజంలో వర్ణ వ్యవస్థ బయలుదేరింది. మనువు తన సంస్కృతి గ్రంథంలో సమాజంలో వ్యక్తులను పుట్టుక ఆధారంగా 4 వర్ణాలుగా పేర్కొన్నాడు. బ్రాహ్మణులు పుట్టుక ఆధారంగా తల, క్షత్రియులు పుట్టుక ఆధారంగా భుజము మరియు గుండె, వైశ్యులు ఆధారంగా తొడలు, శూద్రులు ఆధారంగా పాదాలు అని ఈ విధంగా 4 వర్ణాలని క్షుణ్ణంగా తెలియజేశాడు. మలివేద కాలంలో శూద్రులు స్త్రీలకు విద్య అర్హత నిషేధించబడింది. వేదం అనగా జ్ఞానం అని అర్థం. వేదం అనే పదం విద్ అనే సంస్కృత ధాతు నుండి వచ్చింది. విద్ అనగా తెలుసుకొనుట. వేదకాలంలో వ్యక్తి జీవితాన్ని 4 దశలుగా విభజించారు. 1 బ్రహ్మచర్య ఆశ్రమము, 2ది గృహస్థాన ఆశ్రమము, 3ది వాన ప్రస్థావన ఆశ్రమము, 4 సన్యాసానాశ్రమము అని 4 దశలుగా విభజించారు. వేద విద్య లక్ష్యాలు: మోక్షమునకు దారి చూపడం, ఆత్మ సాక్షాత్కారం, వేదాల తెలుసుకోవడం, నైతికాభివృద్ధి మరి శీల నిర్మాణం. ఇవి వేద విద్య లక్ష్యాలు. వేద విద్య లక్షణం: ఇది ఉచిత విద్య. ప్రపంచ చరిత్రలో విద్యాదానం చేసిన మొదటి దేశం భారతదేశం. శిశు విద్య ప్రారంభం: బ్రాహ్మణ బాలునికి 8 సంవత్సరాలు, క్షత్రియునికి 10 సంవత్సరాలు, వైశ్యులకు 12 సంవత్సరాలు ఉపనయన అనే సంస్కరణ విద్య ప్రారంభమయ్యేది. ఉపనయంతో శిశువు మరో జన్మ ఎత్తినట్లుగా భావించి ఆశ్రమంలోకి అడుగు పెట్టేవారు. ఉపనయనం గురువు శిశువు చెవిలో గాయత్రి మంత్రాన్ని జపించి ఓం నమ శివాయ అనే వాక్యం వ్రాయించేవారు. ఉపనయనం అంటే సమీపం, నయనం అంటే నేత్రం. ఉపనయనం పొందినవారు ద్విజులు అంటారు. ఇక్కడ శిశువులకు అంతేవాసు లేదా గురువు వాసి అని పిలుస్తారు. విద్యార్థికి 18వ సంవత్సరం వచ్చిన తర్వాత సమవర్తన అనే ఉత్సవంతో విద్యార్థి దశ ముగిసినట్లు సమవర్తన భాగంగా గురువు శిశువునకు 2 మాటలు ఉపదేశించేవారు. ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుము అని, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వసింపుమని. ఈ 2 ఉపదేశాలు గురువు శిశువునకు ఈ 2 మాటలు ఉపదేశించేవారు. వేద విద్య ప్రణాళిక మోక్షాధనకు ఉద్దేశించి ఆధ్యాత్మిక మతపరంగా ఉండేది. బోధన విషయంలో ఈ క్రింది అంశాలు బోధించేవారు. వేదం: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఇవి 4. ఉపనిషత్తులు:
పురాణాలు, ఇతిహాసాలు. వ్యాకరణం గణితం, భూగోళ, తర్క్, ఛందస్సు, శాస్త్రాలు. రాజనీతి యుద్ధతంత్రం, వ్యవసాయం, జ్యోతిష్యం. కర్మ పునర్జన్మ సిద్ధాంతాలు. చతురాశ్రం ధర్మాలు. చతుర్ద్వయ పురాణాలు. చతుర్వర్ణ వ్యవస్థలు. ఈ విధమైన అంశాలు బోధించేవారు. వేద విద్య ప్రణాళికలో ఈ యొక్క అంశాన్ని చక్కగా వివరించేవారు. బోధనా పద్ధతులు. వేద విద్యలో సమస్త జ్ఞాన కేంద్రం గురువు కాబట్టి విద్య అనేది గురుముఖత మాత్రమే సంభవించేది. జ్ఞానులు, గురువులు, ఋషులు మామూలు మనుషులకు వాచిక పద్ధతిలో జ్ఞానాన్ని ఉపదేశించేవారు. ఈ విద్యా విధానంలో ప్రధాన బోధనా పద్ధతి వాచిక. దీనిలో 3 దశలు ఉంటాయని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. అప్పుడే సంపూర్ణ జ్ఞానం అందుతుందని. అవి శ్రవణం, ఉపాధ్యాయుడు పలికిన పదాలు, శ్లోకాలు శ్రద్ధగా వినే దశ. మనన మనస్సులో వల వేయడం, విన్న వాటిని గుర్తుకు తెచ్చుకోవడాన్ని మనన అంటారు. నిధిధ్యాసన విద్యార్థి నేర్చుకునే విషయంపై ఏకాగ్రతను నిలిపి ధ్యానంలోకి పోయి సత్యవంతమైన జ్ఞానాన్ని సాక్షాత్కరించుకొని చేసుకుంటారు. ఈ దశలో సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు. బోధనా భాష ఆనాటి కాలంలో సంస్కృతం రాసభాషగా, పండిత భాషగా గుర్తించి పొంది బోధనా భాషగా కూడా సంస్కృతమే ఉండేది. భోజపత్రాలు, తాళపత్రాలు వ్రాత సాధనగా ఉండేవి. గురువు స్థానం. గురువును దైవ సమానంగా భావించి ఆచార్య దేవోభవ, గురువును విష్ణుగా పూజించేవారు. సత్యజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, మోక్ష సాధనకు గురువు దారిని చూపేవారిగా కేవలం బ్రాహ్మణులకు మాత్రమే గురువు అర్హత ఉండేది. ఈ విద్యచే ప్రేరేపితుడై కబీర్ నాకు దేవుడు, గురువు ఇద్దరు ఎవరైతే నా ముందు ఉంటాడో గురువే నాకు మొదటవాడని పేర్కొన్నాడు. గురువు శిశువుల సంబంధం. వేద విద్యలో గురువు శిశువునకు అవినాభావం, ప్రత్యక్ష సంబంధం ఉండేది. తండ్రి కొడుకుల సంబంధం ఉండేది. విద్య పూర్తి స్థాయిలో తర్వాత శిశువు ఇంటికి వెళ్ళే ముందు గురువు 2 మాటలు చెప్పేవాడు. అవి ఎల్లవేళలా సత్యాన్ని పలుకుము, నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తింపుము అని గురువు శిశువునకు 2 మాటలు చెప్పేవాడు. స్త్రీ విద్య. తొలివేద కాలంలో స్త్రీలకు ఉపనయనకు అర్హత ఉండేది. ఉపనిషత్తుల్లో వేద విద్య కోవిదులైన అనేక మంది స్త్రీలు మనకు కనిపిస్తారు. ఉదాహరణకి గార్గి, మాత్రేయి. మలివేద కాలంలో స్త్రీలకు విద్యార్హత లేదు. వేద విద్య పాఠశాలలు. ఆనాటి కాలంలో ప్రత్యేకంగా పాఠశాలలు లేవు. గురువులు ఆశ్రమాలు, దేవాలయ పీఠాలు పాఠశాలలుగా పనిచేసేయి. నియత పాఠశాలలు, నియత విద్యా ప్రణాళికలు లేవు. విద్యార్థి గురువులకు వద్దనే ఉంటూ ఆచరణాత్మక విద్యను గడించేవారు. సీనియర్ విద్యార్థి, జూనియర్ విద్యార్థి విద్యను నేర్చేవారు. దీనినే బెల్ సిస్టర్గా పేర్కొంటారు. ఈ కాలంలో 3 రకాల పాఠశాలలు ఉండేవి. అవి గురుకులాలు, గురువు ఆశ్రమాలు. రెండోది పరిషత్, గురుకుల విద్య తర్వాత ఉన్నత విద్య అందించే కేంద్రాలు. ఇవి మన దేశంలో కంచి, వారణాసిలో ఉంది. సమ్మేళన, ఇది రాజు ఆస్థానంలో చర్చా గోష్ఠిని సమ్మేళన కేంద్రాలు అంటారు. వేద విద్య ప్రధాన లక్షణం ఉచిత విద్య కాని విద్య
పూర్తయిన తర్వాత గురుదక్షిణ ఇచ్చేవారు. వేద విద్య దోషాలు. లింగ వివక్షణ పాటించింది. శూద్రులకు విద్యా సౌకర్యం లేదు. ప్రజల భాష కాదని కొంతమందికి పరిమితమైన సంస్కృతాన్ని బోధించి భాషగా చేసింది. మత జ్ఞానాన్ని పెద్దపీట వేసింది. శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. గురువులకు కావలసిన అర్హత ఒక వర్గానికి పరిమితం చేసింది. పని విద్యకు, అనుభవం విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏది ఏమైనప్పటికీ వేద విద్య మహోన్నతమైన ప్రాచీన విద్య వ్యవస్థలో ఒకటిగా గుర్తింపు పొంది ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన జ్ఞానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది. వేద విద్య తర్వాత వచ్చిన విద్య బౌద్ధ విద్య విధానం. హిందూ మతంపై తిరుగుబాటు చేసి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు గౌతమ మతాన్ని స్థాపించాడు. దానికి అనుగుణంగా బౌద్ధ విద్య విధానం వెలుగులోనికి వచ్చింది. బౌద్ధ విద్య లక్ష్యం దుఃఖాన్ని నివారించడం, జీవిక మార్గాన్ని సిద్ధం చేయడం, నైతిక అభివృద్ధి పాటుపడడం, అహింస, సత్యసుందరమైన జీవనం. బౌద్ధ విద్య లక్ష్యం. బౌద్ధ విద్య సార్వజనిక ప్రాథమిక విద్య. అందరికీ విద్య సౌకర్యం కలదు. పాఠశాలలు ఆనాటి విద్యా కేంద్రాలు ఆరామాలు లేదా విహారాలు లేదా మఠాలు అనేవారు. ఆనాటి ప్రముఖ విద్యాలయాలు నలంద, తక్షశిల, నాగార్జున కొండ, అమరావతి, వల్లభి, విక్రమశీల, మిథిల, నాడీయ మొదలైనవి. విద్యా ప్రారంభం. విద్యార్థికి 8వ సంవత్సరం నుండి వచ్చేసరికి సబ్బజ్జా అనే ఉత్సవంతో విద్య ప్రారంభమయ్యేది. సబ్బజ్జా అనగా ముందుకు నడపడం లేదా ముందుకు పోవడం. సబ్బజ్జాలో భాగంగా ఈ క్రింది శ్లోకాలు చదివేవారు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని ఈ యొక్క శ్లోకాలు చదివేవారు. విద్యాకాలం 12 సంవత్సరాలు అంటే విద్యార్థికి 20 సంవత్సరాలు వచ్చేసరికి ఉపసంపద అనే ఉత్సవంతో ముగిసేది. ఉపసంపద తర్వాత విద్యార్థి సన్యాసిగా మారుతాడు. ఉపాధ్యాయుడు కావాలంటే 10 సంవత్సరాలు సన్యాసి ఉండి సకల శాస్త్రాలు పండితుడై పూర్తి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి. విద్యార్థి ఉపాధ్యాయుడు తండ్రి కొడుకుల సంబంధం ఉండేది. ఈ విద్యా విధానంలో స్త్రీలకు విద్యా సౌకర్యం ఉండేది. బోధనా భాష పాలి మరియు సంస్కృతం. బౌద్ధ విద్యలో బోధన అంశాలు. బుద్ధిని నీతి సూత్రాలు, గణితము, వ్యవసాయము, తర్క వ్యాకరణ ఛందస్సు, సైనిక శిక్షణ, విలు విద్య, శరీర ధర్మశాస్త్రం, ఆయుర్వేదం, నూలు తీయడం, దుస్తులు తయారు చేయడం, చిత్రకళ, పని విద్య. ఇవి బౌద్ధ విద్యలో బోధన అంశాలు. బౌద్ధ విద్యలో బోధనా పద్ధతులు. వాచి పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి, అచర్చాత్మకమైన పద్ధతి, వ్రాత పద్ధతి. దీనిలో 3Rని నేర్చేవారు. 3R అనగా చదవడం, రాయడం, లెక్కలు వేయడం. బౌద్ధ విద్యా విధానంలో లాభాలు. విద్యను అందరికీ కల్పించింది. వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. బ్రాహ్మణ ఆధిపత్యం ఛేదించింది. నైతిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నలంద, తక్షశిల, అమరావతి, నాగార్జునకొండ విద్యాలయాలు ఏర్పాటు చేసింది. మొత్తం మీద బౌద్ధ కాలంలో విద్యా విధానం సమాజంలో ఉన్నంత సంస్కృతి వికాసానికి పునాదులు వేసింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో బౌద్ధ విద్య అంతరించిపోయింది. ఈ కాలంలో బెంగాల్ టోల్ అనే విద్యా సంస్థ అనేది. తర్వాతి ఇస్లాం విద్యా విధానం.
క్రీస్తకం 12వ సంవత్సరం శతాబ్దం నుండి 16వ శతాబ్దం మధ్యకాలంలో ముస్లిం విద్యా విధానం లేదా ఇస్లాం విద్యా విధానం అంటారు. మరోసారి క్రీస్తు శకం 12 నుండి 16వ శతాబ్దం కాలాన్ని ముస్లిం విద్యా విధానం లేదా ఇస్లాం విద్యా విధానం అంటారు. క్రీస్తు శకం 712లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించడంతో మన దేశంలో ఇస్లాం పాలన ప్రారంభమైంది. భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం రాజైన మహమ్మద్ ఘోరే 1992లో ముక్తాబ్ అనే ఎలిమెంటరీ పాఠశాల ఏర్పాటు చేశారు. కుసుబుద్దీన్ ఐబాక్, ఐలావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజీ, అక్బర్, షాజహాన్ లాంటి ముస్లిం రాజులు విద్య కోసం ఎంతగానో కృషి చేశారు. మొఘళ్ళు కాలంలో సంస్కృత గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు పారసీలు భాషల్లో అనువదించబడ్డాయి. ముస్లిం విద్యా లక్ష్యాలు: విజ్ఞానాన్ని సంపాదించడం, ముస్లిం అభివృద్ధి వ్యాప్తింపజేయడం, వ్యక్తిశీలం పెంచుకోవడం, ముస్లిం న్యాయ సూత్రాలు తయారు చేయడం, ముస్లిం రాజ్యాన్ని పటిష్టపరచడం, పరలోక ప్రాప్తి సిద్ధింపజేయడం, నైతిక విలువలు వ్యాప్తి చెందడం వీరి యొక్క ముస్లిం విద్యా లక్ష్యాల్లో ఇవి ముఖ్యమైనవి. తర్వాత ముస్లిం విద్యా ప్రారంభం. ముస్లిం బాలునికి 4 సంవత్సరాల నుండి 4 నెలలు 4 రోజులకి బిస్మిల్లా అనే ఉత్సవం ప్రారంభమవుతుంది. మరోసారి ముస్లింలు తన బాలునికి 4 సంవత్సరాలు 4 నెలలు 4 రోజుల్లో బిస్మిల్లా అనే ఉత్సవాన్ని ప్రారంభమవుతుంది. బిస్మిల్లా అనగా గురువు, ఆయన మౌర్య దగ్గర చేర్చడం. ఇదే బాలిక విషయంకైతే జర్ఫా పానీ అంటారు. ఈ విద్యా విధానంలో 3 రకాల పాఠశాలలు ఉండేవి. 1 ముక్తాబ్, 2 మదరాసా, 3 మదరాసా ఐలా అనే 3 రకాల పాఠశాలలు ఉండేవి. ముక్తాబ్ అనగా ఇది నేటి ప్రాథమిక పాఠశాల పోలి ఉండేది. ముక్తాబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాష నుండి వచ్చింది. కుతుబ్ అనగా వ్రాత నేర్చుకునే స్థలం లేదా ప్రదేశం. మదరాసా ఇది నేటి ఉన్నత పాఠశాల పొంది ఉండేది. ముస్లిం మతాన్ని సంస్కృతం వ్యాప్తింపజేసే దీని ప్రధాన ఉద్దేశం. మదరాసా ఐలా ఇది విశ్వవిద్యాలయ నగరంలో ఉండేది. బోధనా ప్రణాళిక: ప్రాథమిక దశలో చదవడం, రాయడం, అంకగణితం, ఖురాన్ నీతి సూత్రాలు, పాఠశాల భాషా శాస్త్రం, ఉచ్చారణ, వ్యాకరణం, అలంకారాలు, తాబి వైద్యశాస్త్రం, రిబియా విజ్ఞాన శాస్త్రం, యునాని ఆయుర్వేదిక్ శాస్త్రం, ఇలాహీ వేదశాస్త్రం, న్యాయశాస్త్రం, సాహిత్యం, భౌగోళిక శాస్త్రం, గణితం మొదలైనవి. బోధనా పద్ధతులు: ప్రాథమిక దశలో వాచిక, ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి. ఈ పద్ధతి భారత్కు పరిచయం చేసింది ముస్లింలు. ప్రతిభ విద్యార్థుల్లో పాఠశాల నిర్వహించి మెమోడేటియన్ పద్ధతి ఉండేది. బోధన భాష: పార్షియం, అరబిక్, ఉర్దూ ఉండేది.